Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెంగాల్ మాజీ సీఎం మమతకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రీటా బత్రా బెనర్జీ రూపంలో పార్టీ చీలిపోయింది. తాజాగా మమతకు అత్యంత సన్నిహితుడు 35 ఏళ్లుగా కుడి భుజంగా ఉన్న అనుబ్రత మండల్ తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. రీటా బత్రా వర్గంలో అనుబ్రత మండల్ చేరిపోయాడు. ఇక వర్గంలో చేరగానే అనుబ్రతను బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 3.5 దశాబ్దాలుగా ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా టీఎంసీ వ్యూహకర్తగా పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మమత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ను దూరం చేసుకోవడంపై మండిపడ్డాడు. ఇక బెంగాల్లో అనుబ్రత మండల్ను కేష్నో దాదా అని పిలుస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో నిత్యం వివాదాలమయంగా ఉంటుంది. అనుబ్రతకు సంబంధించి టీఎంసీ పార్టీ స్థాపించినప్పటి నుంచి మమత వెన్నంటే నిలిచాడు అనుబ్రత. పశువుల అక్రమ రవాణా కేసులో గతంలో అనుబ్రతను అరెస్టు చేసింది సిబిఐ. కేష్నోదాను సిబిఐ కేసు నుంచి మమతా బెనర్జీ కాపాడారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వరుస ఎదురుదెబ్బలతో తృణమూల్ కాంగ్రెస్ కుదేలవుతోందనడానికి మరొక ఉదాహరణగా చూస్తున్నాం. 35 ఏళ్లుగా టీఎంసీ పార్టీ నిర్మాణంలో కావచ్చు, అనేక ఎన్నికల సందర్భంలో కావచ్చు, పార్టీ కీలక నిర్ణయాల్లో కావచ్చు, అన్నిట్లో కీలకంగా ఉన్నటువంటి అనుబ్రత పార్టీ మారారు. అంటే దీనికి సంబంధించి తిరుగుబాటు ఎగరవేశారు. మొన్న పార్టీ అంటే ఎన్నికలు జరిగినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి అనుబ్రత ఒకంత వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు. మమతా బెనర్జీ ఆ ఎన్నికల సమయంలో అంటే గత ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తీవ్రంగా విభేదించారు అనుబ్రత. అంటే పర్టికులర్గా మమతా బెనర్జీ గతంలో ఉన్నట్టుగా లేరు. గతంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, రాజకీయ వ్యూహాల్లో దీనికి సంబంధించి అందరితో సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ కార్యాచరణని రూపొందించేవారు. కానీ ఎప్పటి నుంచో పార్టీ వ్యూహకర్తగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, ఏ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసినటువంటి వ్యక్తిగా అనుబ్రతకైతే పేరుంది. పర్టికులర్గా పార్టీ విషయాల్లో అనుబ్రత చెప్పింది జరగకపోవడం కావచ్చు, ఆ మంచి నిర్ణయాలకు సంబంధించి మమత ఆలోచించడం లేదు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్టికులర్గా కాంగ్రెస్ని స్థానికంగా వ్యతిరేకించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి దానికి సంబంధించి రాజకీయ పరంగా మమత విభేదించడానికి కూడా అనుబ్రత తప్పుపట్టారు. ఒక జాతీయ పార్టీ విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఒక జాతీయ పార్టీ వెంట మనం ఉండాలి అనేటువంటి మాట. కంప్లీట్గా మనం జరిగినటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీగా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యాన్ని కూడా అనుబ్రత గుర్తించారు, చెప్పారు. కానీ మమతా బెనర్జీ వినలేదు. దానికి సంబంధించి ఒక అంశం అయితే పర్టికులర్గా ఆయన మీద పశువుల అక్రమ రవాణా కేసు కూడా సిబిఐ నమోదు చేసినప్పుడు ఈ నేపథ్యంలో ఆమె అప్పట్లో అనుబ్రతను కాపాడినటువంటి పరిస్థితులు కూడా పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నారు. 35 ఏళ్ల అనుబంధాన్ని అనుబ్రత ఏ విధంగా తెంచుకుంటారు, ఇది పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వర్గంలో అనుబ్రత చేరిపోగానే ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఆయన్ని నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, రెబల్ వర్గంలో అనుబ్రత చేరిపోవడం కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి ఒక కోలేని ఎదురుదెబ్బ. ఇది పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, పార్టీ నిర్మాణాలు అంటే పార్టీ స్థాపించినటువంటి పరిస్థితి నుంచి ఉన్న కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నారా, లేకపోతే లాగేసుకుంటున్నారా, పార్టీ నుంచి విడిపోయేలా చేస్తున్నారా అనేది పర్టికులర్గా ఒక చర్చ అయితే నడుస్తోంది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఒక్కొక్కటిగా గమనిస్తే ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం కాదు అని అయితే చెప్తున్నారు. టీఎంసీలో ఇద్దరు మిగులుతారు చివరికి, మమతా బెనర్జీ అలాగే అభిషేక్ బెనర్జీ. ఇది అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇది స్థానికంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీ మారుతున్నటువంటి కీలక నేతలు, తృణమూల్ కాంగ్రెస్లో వస్తున్నటువంటి చీలికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యూహం దీని వెనుక ఉంది. అలాగే
మమతా బెనర్జీ పోయినటువంటి ఒంటెద్దు పోకడల విషయాన్ని కూడా అనుబ్రత పర్టికులర్గా ప్రస్తావించారు. కానీ అనుబ్రత ఇచ్చినటువంటి సూచనల్ని, మారినటువంటి జనం నాడిని, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని రాజకీయ వ్యూహాలు మనం వేయాలి అన్నదానికి సంబంధించి కూడా మమతా బెనర్జీ విభేదించారు. గత సంవత్సర కాలంగా జరిగినటువంటి అన్ని పరిణామాల్ని కూడా క్రోడీకరించుకొని అనుబ్రత ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో మరొక సంచలనమైనటువంటి రాజకీయ అంశం అయితే వెలుగు చూసింది. తృణమూల్ కాంగ్రెస్కి ఇది అనుబ్రత పార్టీల నుంచి వెళ్ళిపోవడం ఒక కోలుకోలేని దెబ్బగా కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.